కింపు ఎప్పటి వరకు జరుగుతుంది, ప్రక్రియ పూర్తి చేయాల్సినటువంటి టైం 24th March. సో ఇట్లా నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక ఎట్లా ఉండబోతోంది, సో ఎవరిని ఎంపిక చేయబోతున్నారు? అటు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే నాగబాబు పేరు కన్ఫర్మ్ అయింది, సో నామినేషన్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, ఎవరిని ఎంపిక చేస్తే ఏం జరగబోతోంది? సో పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, కష్టకాలంలో పార్టీ కోసం నిల్చున్న వాళ్ళు ఉంటారు. ఇటు తెలంగాణలో పార్టీ మారొచ్చిన వాళ్ళతో కొంత ఇబ్బందులు కనిపిస్తున్నాయి, కార్యకర్తలు కొంత అసహనం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఎట్లా ఉండబోతోంది? నాగబాబు కన్ఫర్మ్ అయిన తర్వాత నెక్స్ట్ 25 మంది ఆశావాహులు ఇప్పటికే ఉన్నారు. ముందుగా బండా రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు, గుడ్ ఈవినింగ్. సో ఎట్లా కూర్పు ఉండబోతోంది? రెండు తెలుగు రాష్ట్రాలని ఎట్లా చూస్తున్నారు? రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు చూసుకుంటే ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీలు సీటు గట్ అంటే తప్పనిసరి పెద్దగా వివాదం ఉండదు. రెండోది ఏంటంటే పార్టీల వివాదం ఉంటుంది కానీ ఓట్లు ఆడుకోవడం, డబ్బులు కొంచెం అవి మారడం ఇవన్నీ ఉండవని అంటున్నాను. అది ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కానీ లేకపోతే పట్టభద్రుల ఎమ్మెల్సీ కానీ చివరికి స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో జరిగితే దాన్ని కూడా చూసుకుంటే ఇది ఒక రకంగా నల్లేరు మీద నడకలాంటిది. కానీ ఇక్కడి నుంచి చాలా క్లిష్టంగా ఉంటుంది శ్రీకాంత్ గారు. ఎందుకంటే ఆశావాహులు ఎక్కువ మంది ఉంటారు, ఉన్నాయి 5 సీట్లే, అక్కడైనా ఇక్కడైనా 5 సీట్లు ఉన్నాయి, 5 ఎమ్మెల్యేలు ఎన్నుకునే సీట్లు. కనుక ఎమ్మెల్యేలను పంచడం ఈజీ, కానీ ఫస్ట్ మళ్ళీ అది కూడా ప్రిఫరెన్షియల్ ఓటింగ్ కదా అది కూడా. కనుక ఎవరు కరెక్ట్ గా ఓటు చెల్లకుండా ఉండకుండా ఉండాలి, ఒక ఓటు ఎక్కువనే కేటాయించాల్సి వస్తుంది. ఒకరు ఎవరైనా చెల్లకపోయినా కూడా గెలవడానికి ఆశామాసి కాదు. కనుక ఎమ్మెల్యేల ఓట్లు కూడా మనకు చెల్లని ఓటు గతంలో చూసాం, పల్సర్ గారు బాగా తెలుసు, గతంలో మనం చూసాం చాలాసార్లు. కనుక మనకి అట్లా చూస్తే ఈ ఎమ్మెల్యేలు పంచడం ఒకటైతే మొట్టమొదటి అభ్యర్థులను ఒప్పించడం మొదలైతే ఇప్పుడు మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ లో ఒక రకంగా చెప్పాలంటే ఒకటే మనకు కూటమికే మొత్తం మెజార్టీ ఉంది కనుక 11 సీట్లతోని వైసీపీకి ఒక సీట్ కూడా రాదు కనుక 23 సీట్లు కావాలి కనుక 23 మంది ఎమ్మెల్యేలు ఉండాలి కనుక మిగతా 5 కూటమికే పోతాయి. 5 కూటమి పోయే క్రమంలో ఏమవుతుందంటే వాళ్ళ మిత్రపక్షంగా నాగబాబు గారికి ఇప్పటికీ ఆల్రెడీ ఇచ్చేశారు, మిగతా పేర్లు కూడా మెల్లమెల్లగా బయట పెడుతున్నారు. ఆశావాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ అసంతృప్తి అయితే పెద్దగా లేదనుకుంటున్నాను నేను. అంటే ఎమ్మెల్యేల ఓటు కేటాయించి వాళ్ళని సరిగ్గా సక్రమ మార్గంలో ఓటు విలువ తెలపడం, ఓటు విలువ ప్రకారం ఎవరెవరు దేనికి వేయాలి, ఎవరికి వేయాలి కూడా ఒక రకంగా పెద్ద కసరత్తు ఇదంతా చేయాల్సిన పని. తెలంగాణకు వస్తే తెలంగాణలో కొంచెం వివాదాస్పదంగా మారే అవకాశం ఉంది. ఒకటేమో 38 సీట్లు అంటే 39 గెలుచుకుంటే లాస్య గారు మరణించడం వల్ల ఆ సీటు కూడా పోయింది కాంగ్రెస్. కనుక 65 సీట్లతో కాంగ్రెస్ ఉన్నది. ఒక సీటు గ్యారెంటీ టీఆర్ఎస్ వస్తుంది, 4 సీట్లు అటు పక్కన 4 గ్యారెంటీ పోతాయి. అందులో ఒక సీటు మిత్రపక్షానికి ఇచ్చేస్తాను. ఇప్పుడు ఇక్కడ జనసేనకి ఎట్లాగో మిత్రపక్షంగా ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో కూడా ఒక సీట్ ఎట్లాగో మన మిత్రపక్షం మన సిబిఐకి ఇచ్చేశారు. వాళ్ళు 2 అడిగారు. వాస్తవంగా అర్థమైంది 2 అనేది ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఇప్పుడు ఇస్తా, ఇంకో ఎమ్మెల్సీ మళ్ళీ వచ్చిన ఖాళీ అయినప్పుడు ఇస్తామన్నారు కనుక వాళ్ళు సంతృప్తి పొందారు. గవర్నర్ కోటాలో కొన్ని ఖాళీ అయ్యేటు ఉన్నాయి కాబట్టి సో గవర్నర్ కోట అది బుజ్జగించి సిపిఐని ఇక్కడ కొంచెం బుజ్జగించేటువంటి అవకాశం ఉంది బహుశా. ఇక్కడ కూడా పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. వాళ్ళకి స్థానాలు ఇచ్చేస్తున్నారు శ్రీకాంత్ గారు, నష్టం ఉండదు. ఇప్పుడు ఇచ్చేయచ్చు ఒకటి. రెండోది ఏంటంటే అట్లా ఇస్తేనే, ఎందుకంటే కొంత బాగా తప్పించుకున్నట్టే. రేవంత్ రెడ్డి గారి మీద 2 సమస్యలు ఉన్నాయి. ఒకటేమో ఎన్నికలు ఎలాంటి పోలింగ్ జరగకుండా ఉండాలంటే వాళ్ళు 4కే పరిమితమై ఒక సీటు బీఆర్ఎస్ కు పోతే అయిపోతుంది, లొల్లేది. కానీ 5వ సీటుకు ప్రయత్నం చేశారు అనుకోండి, మళ్ళీ ఎన్నికలు, ప్రచారము, మళ్ళీ డబ్బులు బాగడం, ఇవన్నీ చాలా రకరకాలు. ఎమ్మెల్యేలను అవమానించొద్దు కానీ ఎమ్మెల్యేలకు కూడా డబ్బులు ఇవ్వకుండా ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగలేదు, అది బహిరంగ రహస్యం. కానీ ఎవరు చెప్పడానికి అంగీకరించరు. ఎమ్మెల్యేలు అవమానించారు, రేపు సభా హక్కులు తీర్మానం వస్తుంది, మీ మీద నా మీద. కనుక అట్లా కాకుండా ఉండాలంటే స్పష్టంగా ఇక్కడ ఒక్క మాట చెప్పొచ్చు, ఏంటంటే 5 సీట్లకు పరిమితమై 4 సీట్లు కాంగ్రెస్ లో పెట్టుకుంటే 1 సీటు బీఆర్ఎస్ కి ఇచ్చేస్తే గొడవ ఉండదు, సమస్య లేదు. బీఆర్ఎస్ కూడా మొండికేసి 2వ సీటు ప్రయత్నం చేశారు అనుకోండి, ఒకవేళ ఎంఐఎం మద్దతు ఇస్తే తప్ప పాత ఎమ్మెల్యేలు ఎవరైతే ఇప్పుడు 10 మంది మారారు కదా, వాళ్ళు కూడా మద్దతు ఇచ్చి ఒకవేళ ఏది సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడు వస్తుందని భయంతో మద్దతు ఇస్తే మాత్రం ఖచ్చితంగా 2వ సీటుకు వీళ్ళు నిలబెట్టవచ్చు. కానీ 2వ సీటుకి వీళ్ళైనా వాళ్ళైనా తెగింపొద్దు అంటున్నాను నేను. నాకు తెలిసి అంటే ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాజకీయ వాతావరణం చూస్తే బహుశా బీఆర్ఎస్ పార్టీ కూడా అంత మొండిపోకుండా పోకపోవచ్చేమో అనిపిస్తోంది. ఖచ్చితంగా మీరు అన్నది కరెక్ట్ శ్రీకాంత్ గారు. ఎందుకంటే మన ఎమ్మెల్సీ ఎలక్షన్ చూసినాం కదా, అనుకాని చోట అనుకూలం అని రాదు అన్నట్టు వాళ్ళు కామ్గా ఊరుకున్నారు, కానీ సమస్య రాలే. వాళ్ళు గెలుచుడు సమస్య లేదు. అప్పటికి ప్రసన్న హరికృష్ణ గురించి టీఆర్ఎస్ కవిత మద్దతు ఇచ్చింది కదా డైరెక్ట్ గా, కానీ ఓడిపోయిండు. కానీ 60,000 ఓట్లు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు గెలుచుకున్నాడు ఆయన. కనుక మీరు అన్నట్టు టీఆర్ఎస్ సాహసం చేయకపోవచ్చు, కానీ కాంగ్రెస్ సాహసం చేసే అవకాశం ఎక్కువ ఉంది అనుకుంటున్నాను. ఎందుకంటే దూకుడుగా పోతుంది కనుక ఉంటుందా, లేకపోతే బీజేపీ ఎమ్మెల్యేలు 8 మంది ఉన్నారు, 7 బయట ఉన్న వాళ్ళే 15-20 మంది పైన ఉన్నారు కదా, వీళ్ళ ఫిరాయింపు కాకుండా కూడా.
కష్టం కనుక 4 సీట్లకి పరిమితం అయితే బాగుంటది. 3 అయితే గ్యారంటీ గెలుస్తుంది. ఒక సీట్ ఎట్లాగో సిపిఎంకి ఇస్తున్నారు కనుక ఎంఐఎం మద్దతు రకరకాల మద్దతు తీసుకొని వాళ్ళు గెలవచ్చు. ఇంకొకటి రెండోది ఈ ఎమ్మెల్సీ కాంబినేషన్ శ్రీకాంత్ గారు కొంచెం మా అకాడమిక్ గా మాట్లాడతారు. 2 నిమిషాలు మాట్లాడతాను. ఎమ్మెల్సీ ఎన్నిక విధానం అంటే కరెక్ట్, ఏది విధానం కరెక్ట్, ప్రిఫరెన్షియల్ ఓటింగ్ చాలా కరెక్ట్. 51% దాటితేనే గెలుస్తారు. ఎఫ్పిటిపి విధానం కంటే అంటే ఫస్ట్ పాస్ ద పోస్ట్ విధానం కంటే చాలా మంచిది ఎన్నిక విధానం. కానీ ఎన్నిక జరిగే సభ్యుల తీరుంది, సభ్యుల కూర్పు ఉంది చూసిన విధాన మండలి కూర్పును ప్రశ్నించాలంటున్నాను. ఆనాడు ఎన్టీ రామారావు గారు ప్రశ్నించిన, ఇప్పుడు మన చాలా మంది ప్రశ్నిస్తున్నా దాని గురించి. అంటే 6,000 అనవసరంగా ఎందుకని తీసేశారు. ఇప్పుడు 6 రాష్ట్రాలే ఉంది, మొత్తం దేశంలో 6 రాష్ట్రాల్లో మాత్రమే విధాన మండలి ఉన్నది. ఉన్న విధాన మండలిలో ఉపాధ్యాయులు, గతంలో ఉపాధ్యాయులు మనం ఎప్పటికీ అంటుంటాం, మనం ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు అంటుంటాం. ఉపాధ్యాయులకు ఒక ప్రత్యేక గౌరవం ఇచ్చింది సమాజం కానీ రాజ్యాంగం కానీ. కానీ ఉపాధ్యాయులకు ఇప్పుడు అవసరం లేదు ఓటు అంటున్నాను. ఎందుకంటే అందరు ఉపాధ్యాయులకు ఓటు హక్కు లేదు కదా. అంటే చర్చ కొంచెం భయాన్ని మాట్లాడుతున్నాను. రెండోది అందరు గ్రాడ్యుయేట్స్ కు ఓటు హక్కు లేదు. చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఒక 25,000 మంది, మహా అయితే ఒక 25,000 మంది ఓట్లేసే ఎన్నిక. కానీ కాదు సార్, 25 లక్షల మంది ఉంటాం కదా రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల మంది ఓటర్, మన గ్రాడ్యుయేట్ 25 కాదు 50 లక్షల మంది ఆగుంటారు. ప్రతి ఊరికి 10-50 మంది అలా ఎవరో ఒక్కరు ఉండేవాళ్ళు. ఎందుకు 25,000కి పరిమితం అయిందంటే ప్రతిరోజు పరగడిపే. ప్రతి ఎన్నికల ముందు మీరు నేను డిగ్రీ చదివిన ఒకసారి, నేను చేసుకోలేదు ఈసారి డిగ్రీ చదివిన 10 సార్లు నా డిగ్రీ సర్టిఫికేట్ తీసుకుపోయి అప్పీల్ పెట్టుకొని ఓటు ఇస్తారా లేదా అని బతిమలాడడం ఏమైంది. ఒకసారి డిగ్రీ చదివినప్పుడు వెనకైతే పోదు కదా, ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతిరోజు పరిగెట్టడం లాగా ఈ ఓటర్ లిస్టు చేర్పులలో ఇది వచ్చింది. మామూలు చేర్పుల లాగానే ఉంటే చచ్చిపోతే తీసేయాలి, తప్పుడు ఫేక్ డిగ్రీ తీసుకుంటే తీసేయాలి. అదొకటి. రెండోది ఏంటంటే స్థానిక ప్రభుత్వాలు కూడా సర్పంచులు లేదా ఓటు హక్కు. ఏపీ తెలంగాణ ఎక్కడైనా సరే దాని విధానం తప్పు ఉంది. స్థానిక ప్రభుత్వాలలో ఎంపీటీసీ జెడ్పీటీసీకి ఉన్నది, కౌన్సిలర్ కార్పొరేటర్ ఉంది, కానీ మరి సర్పంచులకు వార్డు మెంబర్లకు లేదు. అంటే ఉంటేనేమో అందరికి ఇవ్వాలి, అందరి టీచర్లకు ఇవ్వాలి, అంటే గవర్నమెంట్ టీచర్లకు. ఉంటేనేమో అందరూ మన సర్పంచ్లకు వార్డు మెంబర్లకు ఇవ్వాలి. అట్లానే గ్రాడ్యుయేట్స్ అంటే ఒక్కసారి నమోదు చేసుకుంటే మళ్ళీ నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు, చచ్చిపోతే తీసేయాలి. ఈ పద్ధతి ప్రతిసారి ఎన్రోల్మెంట్ చేయడం కంటే గ్రాడ్యుయేట్ ఈజ్ ఆల్వేస్ గ్రాడ్యుయేట్. ఒక్క సంస్కరణ చెప్పి ఊరుకుంటాను. ఇక్కడ ఏం చేయాలంటే రాష్ట్రాల సమాహారంగా రాజ్యసభ ఎట్లా ఉందో, రాజ్యసభ రాష్ట్రాల సమాహారం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 18 సీట్లు ఉండే మనకు, 7 తెలంగాణకు 11 సీట్లు ఆంధ్రప్రదేశ్ పోయినాయి కదా. ఇప్పుడు రాష్ట్రాల సమాహారం, మన రాష్ట్రం ప్రయోజనాల కోసం వీళ్ళు ఎన్నికవుతున్నారు అక్కడికి కదా. అటువంటప్పుడు ఈ ఉపాధ్యాయులకు గ్రాడ్యుయేట్స్ కు తీసేస్తే ఎవరు వద్దనే వాళ్ళు చాలా మంది ఉపాధ్యాయులు మాకు ఎందుకు సార్ ఓటు తీసేయండి, వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్స్ కు వాళ్ళకి ఉంటుంది మాకెందుకు లేదు అని గొడవ అవుతుంది టీటీసీ వాళ్ళకి జీటీ వాళ్ళకు. అంటే గ్రాడ్యుయేట్ విషయం ఉంది కనుక ఒక్క మాట చేయొచ్చు, స్థానిక ప్రభుత్వాల సభగా దీన్ని మారిస్తే బాగుంటది. అన్ని పార్టీలు పెద్దలు పరసాద్ గారు ఉన్నారు, రమేష్ గారు ఉన్నారు, ఇతర మిత్రులు ఉన్నారు. కానీ ఏమంటున్నారంటే ఈ స్థానిక ప్రభుత్వాల సభగా మార్చింది అనుకోండి, అప్పుడు రాష్ట్రాల సమాహారంగా రాజ్యసభ ఎట్లుంటుందో ఈ విధాన మండలి కూడా స్థానిక ప్రభుత్వాల సమాహారంగా ఉన్నదనుకోండి, అందరికీ ఏంటి వార్డు మెంబర్ నుంచి ఏంటి ఓటర్లు ఎక్కువ ఉంటే అవినీతి తక్కువ జరుగుతుంది. శ్రీకాంత్ గారు ఎప్పుడు కూడా తక్కువ మంది ఓటర్లు ఉన్నారు అనుకోండి ఎక్కువ అవినీతి జరుగుతుంది. మేము బార్ కౌన్సిల్ లో చూస్తుంటాం, మా బార్ అసోసియేషన్ 20 మంది ఉన్న బార్ అసోసియేషన్ లో 11 ఓటు కావాలంటే లంచాలు, డబ్బులు, తాగుడు అని చూస్తున్నాం మేము. మా అడ్వకేట్ బార్ అసోసియేషన్, డాక్టర్లు, ఐఎంఏలో కూడా, లైన్స్ క్లబ్ల్లో కూడా చూస్తున్నాం. కనుక తక్కువ మంది ఓటర్లు ఉంటే ఎక్కువ ప్రలోభాలు ఉంటాయి. ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయండి, ఓటర్ సంఖ్య పెంచండి. అంటే ఏమంటారు దాన్ని, ఓటర్ల సంఖ్య పెంచితే అప్పుడు ఆటోమేటిక్ గా అవినీతి తక్కువ ఉంటాం. అందరికి పంచలేదు కదా. అందుకనే నా అప్పీల్ ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలకు విధాన మండలి కూర్పును ఇప్పటికైనా ఆలోచించండి. అన్ని పార్టీలు కలిపి అంటే కేంద్ర చట్టం రావాలి, మనం చేస్తే లాభం లేదు, కేంద్రం చట్టం చేస్తే తప్పనిసరి సాధ్యం అవుతుంది. గుడ్ ఈవినింగ్. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. సో ప్రస్తుతం అసెంబ్లీ సంఖ్యను ఆధారం